ఆమ్స్టర్డామ్ రమణ యదవని అడిగి హార్టికల్చర్ అంటే ఏంటో చూస్తాను. హాయ్ గైస్, మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. దానికైతే ఒక కారణం ఉంది. అదేమంటే నా లైఫ్లో ఒక పెద్ద ఆపర్చునిటీ అయితే నాకు వచ్చింది. నా వర్క్ పరంగా నేను కొన్ని రోజులైతే అబ్రాడ్కి అయితే వెళ్తున్నాను. అది నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ అనే ఊరికి. ఆమ్స్టర్డామ్ అనే ఊరు చాలా అందమైన ఊరండి. ఆ ఊరికి వెళ్ళి ఆ సిటీలో ఉండే అందాలని నేను మీకైతే రాబోయే వీడియోలో అయితే చూపిస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్లైట్ అనమాట. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఫ్లైట్లో చాలా భయాలు ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఆ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో డీటెయిల్గా అయితే చెప్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వస్తుంది. ఈ వీడియో నేను తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి ఆమ్స్టర్డామ్ చేరే వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆమ్స్టర్డామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమైతే నేను చూశానో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చేసి పెడతాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారంటే ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు. మీ వీసా అయితే రెడీగా ఉంటుంది కదా. దాని గురించి డీటెయిల్స్ అయితే ఇన్ డెప్త్గా అయితే వెళ్ళను. ఓన్లీ ఈ ఎయిర్పోర్ట్ ఇటనరీస్ ఏదైతే ఉంటాయో దాని గురించి అయితే, ఆ ప్రాసెస్ గురించి అయితే డీటెయిల్గా అయితే చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనకైతే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు లగేజ్ కూడా తీసుకెళ్ళాలి కదండి. అలాంటి లగేజెస్ 2 టైప్స్ ఆఫ్ లగేజెస్ ఉంటాయి మనం ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసేటప్పుడు. అదేమంటే ఒకటి చెక్డ్ ఇన్ లగేజెస్, సెకండ్ వన్ వచ్చి క్యాబిన్ లగేజెస్. చెక్డ్ ఇన్ లగేజెస్ అంటే ఏం లేదండి, అది మనం కార్గోగా అంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే మనకి మన డెస్టినేషన్కి అయితే సెండ్ చేస్తారు. క్యాబిన్ లగేజ్ అయితే మన చేతితో పెట్టుకుని మనం ఫ్లైట్ లోపలికి అయితే తీసుకెళ్ళచ్చు. సో ఈ చెక్డ్ ఇన్ లగేజ్ ఎన్ని కేజెస్ అలో చేస్తారు అనేది మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అవైతే ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మీకు దానికన్నా ఎక్స్ట్రాగా అయితే అక్కడ మనం చెక్ ఇన్ చేసుకుంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఒకవేళ అడిషనల్గా ఏమైనా కేజెస్ ఎక్కువైతే అక్కడ మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో మీరు బెటర్ ముందే ప్లాన్ చేసుకొని అంతకే సరిపోతుంది అనుకుంటే తీసుకోండి. లేదు ఇంకా ఎక్కువ లగేజ్ కావాలనుకుంటే మీరు డబ్బులు పే చేసుకొని ఆ చెక్ ఇన్ లగేజెస్ అక్కడైతే పంపించేసేయచ్చు. నాకైతే చెక్ ఇన్ లగేజెస్ 35 కేజెస్ అండ్ క్యాబిన్ లగేజ్ 7 కేజెస్ ఇచ్చారు. అంటే టోటల్ 42 కేజెస్. అలానే ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే, అలాంటి బ్యాగ్ ఒకటి తగిలించేసుకుని దాంట్లో అయితే మనకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏమంటే ఇంపార్టెంట్గా మీరు ఒకవేళ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మినిమం 20 days ముందు నుంచే లగేజ్ సెట్ చేసుకోవడం అయితే రెడీ చేసుకోండి. అంటే స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో గాబరాగా మనం అన్నీ మర్చిపోతాం. మనం అసలే పక్క ఊరికైతే వెళ్ళట్లేదు కదా, దేశం విడిచి దేశం వెళ్తాను. అక్కడ ఏదైనా మిస్ అయితే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. నేనైతే వెయింగ్ మిషన్ తీసుకొని కరెక్ట్గా 35 కేజీలు వచ్చేలాగానే చేసుకున్నా. అండ్ క్యాబిన్ లగేజ్ 7 కేజీస్ వచ్చేలాగైతే చేసుకున్నా. నా ఫ్లైట్ అయితే చెన్నైలో నైట్ 10కి అయితే ఉంటుందండి. నేను మధ్యాహ్నం 2 గంటలకైతే తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మా ఫ్యామిలీ అందరూ వచ్చారు అక్కడికి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ అండి ఆ జర్నీ మొత్తం. ఎందుకంటే ఫస్ట్ టైము ఇన్ని రోజులు ఫ్యామిలీని వదిలి బయట ప్రదేశాలకు వెళ్ళడం, అంటే పక్క ఊర్లకు వెళ్ళాం కానీ బయట దేశానికి వెళ్ళడం అంటే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది, నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, మనం మన ఫీలింగ్స్ బయటికి చూపిస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారని చెప్పి మోస్ట్లీ మనం అయితే హైడ్ చేసుకుని ఉండడమే బెటర్. ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు, మీరు ధైర్యంగా ఉంటేనే వాళ్ళు ఇక్కడ ధైర్యంగా ఉంటారు. సో ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే చేరుకునేసామండి. యాక్చువల్గా నా ఫ్లైట్ నైట్ 10 o'clockకి, బట్ మేమైతే ఎయిర్పోర్ట్కి 5 o'clock అంతా వచ్చి చేరుకునేసాము. నేను ఇక్కడ చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మీ ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉన్నా మినిమం 3 hours ముందే ఎయిర్పోర్ట్లో ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. జనాలు ఎక్కువగా లేకుంటే ఆ ప్రాసెస్ త్వరగానే అయిపోతుంది. బట్ అది మన చేతుల్లో ఉండదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా రకాల ఫ్లైట్స్ అయితే వెళ్తుంటాయి, చాలా దేశాలకైతే ఫ్లైట్స్ వెళ్తుంటాయి కదా. సో జనాలు ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందుకని చెప్పి ముందే ఒక 3 hours ముందే మనం కానీ వస్తే ఆ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటే కావాలంటే ఆ తర్వాత వెళ్ళి ఫ్లైట్ కోసం అయితే మనం వెయిట్ చేయొచ్చు. నా ఫ్లైట్ 10 o'clockకి, మేము 5 o'clock అయితే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకునేసి, నేను లోపలికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి అయితే నన్ను అయితే వదిలిపెట్టలేదు. చాలా ఏడ్చాడు. అంటే వాడు బాగా నాకు అటాచ్డ్. సో వాడిని వదిలి ఉండడం నాకు కష్టమే, కానీ నేను అది అయితే చూపించుకోను. నేను హైడ్ చేసుకుంటాను ఆ ఎమోషన్స్. మా ఫ్యామిలీలో అందరూ ఎమోషనల్ అయ్యారు. బట్ స్టిల్ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాక ఖచ్చితంగా అయితే వెళ్ళి తీరాల్సిందే అండి. అదైతే ఎవరు ఆపలేరు. మీరు వెళ్ళి సాధించుకొని వస్తేనే మీకంటూ ఒక విలువ ఉంటుంది. మీరు వెళ్ళిన దానికి ఒక విలువ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మా వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నా ప్రయాణాన్ని అయితే నేనైతే స్టార్ట్ చేశాను. మీరు ఎయిర్పోర్ట్ బయట నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే లోపల మీకైతే 4 చెక్స్ అయితే ఉంటాయి. ఆ 4 చెక్స్ నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎయిర్పోర్ట్ బయట నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యేదానికి ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఒకడు ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్కి మనం మన పాస్పోర్ట్
అండ్ మన టికెట్ డీటెయిల్స్ చూపిస్తే తను తరోగా చెక్ చేసుకొని ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికైతే పంపిస్తారు. మీ ఫ్యామిలీని కానీ ఎవరిని కానీ లోపలికైతే పంపిరు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఆ సెక్యూరిటీ గార్డ్కి నా పాస్పోర్ట్ అండ్ టికెట్ అయితే డీటెయిల్స్ అయితే చూపించాను. తను అది చూసి నన్నైతే లోపలికి అలో చేశాడు. సో ఫైనల్లీ ఫస్ట్ చెక్ పూర్తి చేసుకొని అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి అంతవరకు నాతో అందరూ తోడుగా వచ్చారు. ఇక్కడ నుంచి నేను ఒంటరి ప్రయాణం చేయాల్సిందే. ఇంకా లోపలికి వచ్చేసాను. ఇంకా వాళ్ళెవరిని మనం లోపలికి అలో చేయరు. అందరికీ బాయ్ చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసాను. ఇంకా చూద్దాం పోదండి, మనం లోపలికి వెళ్ళి మన సర్కస్లు ఇంకా ఎన్ని స్టేజెస్ దాటాలి. నేను చెప్పినట్టు 4 స్టేజెస్ కదా, ఒక స్టేజ్ అయితే ఇప్పుడు దాటేశాను. ఇంకో 3 స్టేజెస్ అయితే దాటాలి. మనం ఫ్లైట్ ఎక్కే ముందు ఇంకా 3 స్టేజెస్ దాటి ఇంకా ఈ 3 స్టెప్స్ దాటితే మనం ఫైనల్లీ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళి ఆకాశం మించుల దాకైతే వెళ్ళిపోవచ్చు. నేను అన్నట్టు యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, నాది చెన్నై నుంచి ఆమ్స్టర్డామ్కి డైరెక్ట్ ఫ్లైట్ కాదండి, కనెక్టింగ్ ఫ్లైట్. చెన్నై టు దుబాయ్, దుబాయ్ టు మళ్ళీ ఆమ్స్టర్డాము. సో నాది ఎమిరేట్స్ ఫ్లైట్ అండి. మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ఎయిర్లైన్కి సంబంధించిన చెక్ ఇన్ రిలేటెడ్ డీటెయిల్స్ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ని కానీ అక్కడ ఉండే హెల్పర్స్ని కానీ ఎవరిని అడిగినా, లేకుంటే మీరే చూసుకొని కూడా వెళ్ళొచ్చు. ప్రతి చోట బయట అయితే మనకైతే డీటెయిల్గా అయితే వాళ్ళు ఆ పర్టికులర్ ఎయిర్లైన్స్ వాళ్ళ లోగోస్ అయితే వేసుంటారు. అది చూసుకొని నేరుగా మీ లగేజ్ బ్యాగ్ మొత్తం తీసుకొని, ఇప్పుడు నేను అక్కడ వెళ్తున్నాను కదా లైన్లో, సేమ్ ఆ విధంగా ఆ లైన్లో వెళ్తే ఇప్పుడు ఖాళీగా ఉంది. నేను అందుకనే చెప్పిన 3 అవర్స్ ముందే రావాలని. ఆ లైన్స్ మొత్తం ఫుల్ ఉంటాయి యాక్చువల్గా జనాలు ఉంటే. సో ఇప్పుడు ఆ చెక్ ఇన్ బ్యాగ్స్ మొత్తం తీసుకొని మనం ఆ కౌంటర్ దగ్గరికి వెళితే ఆ కౌంటర్ అతను ఆ చెక్ ఇన్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకొని, ఇప్పుడు ఈ విధంగా నేను ఇప్పుడు పెట్టున్నాను కదా, అది యాక్చువల్గా వెయిటింగ్ మిషన్ అండి. ఆ వెయింగ్ మిషన్ మీద పెట్టగానే అది ఎన్ని కేజెస్ ఉన్నాయి అని చెక్ చేస్తారు. మనకి టికెట్లో ఎన్ని కేజెస్ అలో చేస్తారు అనేది కూడా వాళ్ళు చెక్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా చూసి ఆ వెయిట్ మాత్రం టాలీ అయితే ఓకే, కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళు మనల్ని అయితే మనీ అడుగుతారండి. మనీ పే చేస్తే దెన్ ఫైన్, వాళ్ళు కావాలంటే ఎన్ని కేజీస్ అయినా కానీ మనకి అలో చేస్తారు. సో వన్స్ ఇక్కడ వెయింగ్ మిషన్ వేయంగానే ఈ బ్యాగులు అయితే వెళ్ళిపోతాయి. సో ఈ బ్యాగుల బరువు అయితే మనకు తగ్గిపోతుంది. ఈ చెక్ ఇన్ ఫేస్ అయిపోగానే మనకైతే వీళ్ళకి బోర్డింగ్ పాస్ అనేది ఒకటి ఇస్తారండి. బోర్డింగ్ పాస్ అంటే ఏమీ లేదండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ టికెట్ అంతే. మనం బస్సు ఎక్కినప్పుడు మనం అమౌంట్ ఇచ్చిన తర్వాత మన చేతికి ఫిజికల్గా ఒక టికెట్ ఇస్తారు కదా, సేమ్ అదేవిధంగా మనం ఎయిర్పోర్ట్కి వచ్చినాక మనం ఈ చెక్ ఇన్ అవ్వగానే మనకైతే ఆ బోర్డింగ్ పాస్ అయితే ఒకటి ఇస్తారు. సో బోర్డింగ్ పాస్ అయితే ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నవాళ్ళు ఈ బ్యాగేజ్ చెకింగ్ అయిపోగానే ఆ కౌంటర్లో అతన్ని ఖచ్చితంగా అడగాల్సింది ఏమంటే, ఈ బ్యాగేజ్ని నేను ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఈధర్ ఆ మధ్యలో కనెక్ట్ అయ్యే చోటనా లేకుంటే ఫైనల్ డెస్టినేషనా, అది మీరు కనుక్కునేస్తే మ్యాక్సిమం ఫైనల్ డెస్టినేషన్కే వస్తుంది. సో దట్ మీకు టెన్షన్ అయితే ఉండదు. అది ఒకసారి ఖచ్చితంగా మీరు ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి ఆ కౌంటర్లో వాళ్ళతో. సో సక్సెస్ఫుల్గా లగేజ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 3rd స్టేజ్ వచ్చి ఇమిగ్రేషన్ చెక్ అండి. 4th స్టేజ్ వచ్చి సెక్యూరిటీ చెక్. ఈ 3rd అండ్ 4th స్టేజ్ మనమైతే వీడియోస్ అయితే అక్కడ తీయకూడదు, క్లియర్గా వాళ్ళైతే బయట రాసున్నారు. ఇమిగ్రేషన్ చెక్లో వాళ్ళు మన వీసా అండ్ పాస్పోర్ట్ అయితే చెక్ చేస్తారండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఎన్ని రోజులు ఉంటావు, ఏం చేస్తావు అని అడుగుతారు. దానికి కానీ మనం క్లియర్గా ఆన్సర్ ఇచ్చేసామంటే ఆ ఇమిగ్రేషన్ చెక్ కూడా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇమిగ్రేషన్ చెక్ అయిపోగానే మనకి నెక్స్ట్ ఉండేది వచ్చి సెక్యూరిటీ చెక్ అండి. ఆ సెక్యూరిటీ చెక్లో మన దగ్గర ఉండే క్యాబిన్ బ్యాగ్స్ కానీ ఇంకేదైనా బ్యాగ్స్ ఉన్నా కూడా కంప్లీట్గా వాళ్ళైతే స్కాన్ చేస్తారు అక్కడ. అండ్ ఇంకొక విషయం ఏమంటే, అక్కడే మన బెల్ట్స్ కానీ ఏదైనా గోల్డ్ ఐటమ్స్ ఉన్నా కానీ మొబైల్ ఫోన్స్ కానీ అవన్నీ అక్కడ ఒక ట్రేలో అయితే వేసేయాలి. ఆ ట్రేని మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసి అంతా చెక్ చేసి ఏదన్నా ఇల్లీగల్ ఏదైనా ఉందేమో అన్నీ చెక్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఇటుపక్క స్కాన్ నుంచి అటువైపుకి అయితే వెళ్తాము. అటువైపు మళ్ళీ అవన్నీ రోప్లో వచ్చేస్తుంది. సో అవి మనం అయితే తీసేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి ఎయిర్పోర్ట్స్లో. అంటే మనం వేసుకున్న బెల్ట్ కానీ ఏదైనా చైన్స్ ఉన్నా, గోల్డ్ రింగ్స్ ఉన్నా, గోల్డ్ రిలేటెడ్ ఏ ఉన్నా కూడా అక్కడ పెట్టేయాల్సి వస్తుంది. సో ఫైనల్లీ అన్ని చెక్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎగరడానికి అయితే రెడీగా ఉన్నాము. కరెక్ట్గా మనకి అన్ని చెక్స్ అయిపోయిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్లోనే గేట్ అయితే ఒకటి వస్తారు. ఆ గేట్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. కంప్లీట్ డైరెక్షన్స్ అంతా ఎయిర్పోర్ట్లో రాసుంటారు. నాదైతే 10A గేటు. సో నేను 10A దగ్గరికి వచ్చేసాను. ఆ 10A గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే మనకు ఒక క్యాబిన్లా ఉంటుంది. ఆ క్యాబిన్ నుంచి నేరుగా వెళ్తే మనం డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే నేను ఎక్కబోయే ఫ్లైట్ ఎమిరేట్స్. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా, ఫుల్ ఎగ్జైటెడ్ అయితే ఉన్నాను నేను. ఈ క్యాబిన్ దాటగానే డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి అయితే మన ఎంట్రన్స్. లెట్స్ గో 1 2 3 ఇందో.
అడుగు పెట్టేశాను ఫ్లైట్ లోపలికి అడుగు పెట్టగానే మన ఆర్టీసీ బస్ స్టాండ్ లానే ఉంది ఎకనామిక్ క్లాసు. ఇక ఫ్లైట్లో ఏమంటే మనకి బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాస్ అండ్ ఎకనామిక్ క్లాస్ ఉంటుందండి. ఎకనామిక్ క్లాసు సేమ్ లైక్ ఆర్టీసీ బస్సులోనే ఉంటుంది. అక్కడ కూర్చున్న తర్వాత కూడా కాలు పట్టేయడాలు అవన్నీ ఎగ్జాక్ట్గా మన బస్సులో ఎట్లయితే ఉంటుందో అట్టే ఉంటుంది. ఫుల్ జనాలు అయితే ఉన్నారు నా ఫ్లైట్లో. కంప్లీట్ హౌస్ ఫుల్ అయిపోయింది ఫ్లైట్. సో ఫైనల్గా ఎలాగోలా అలా ముందుకు వెళ్తూ ఫైనల్గా నా సీట్లో అయితే నేనైతే కూర్చునేసాను. నాది వచ్చి విండో సీట్ అండి. అండ్ మనకేమంటే ఎవ్రీ సీట్కి ముందర సీట్ ఉంటుంది కదా, దాని వెనకాల అయితే మనకు ఒక టీవీ అయితే ఉంటుంది. టీవీ విత్ రిమోట్ లాగా ఉంటుంది. ఆ రిమోట్లో మనం గేమ్స్ ఆడుకోవచ్చు. ఏదైనా సినిమాలు ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటాయి అందులో, అవి చూసుకోవచ్చు. సో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్లైట్స్లో అయితే. ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్లో ఇలానే ఉంటాయండి. ఫస్ట్ మనం వచ్చి కూర్చోగానే కొంచెంసేపు తర్వాత అక్కడ ఫ్లైట్లో అయితే మనకు అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా కొంచెంసేపట్లో బయలుదేరుతుంది, సీట్ బెల్ట్ వేసుకోండి అని చెప్పి. వన్స్ మెల్లిగా స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక భీకరమైన సౌండ్ అయితే వస్తుంది. ఐ థింక్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆ టైంలో నాకు తెలిసి ఇక్కడ వినిపిస్తుంది అనుకుంటా మీకు. విపరీతమైన సౌండ్ వస్తుంది. కొంచెం అయితే మనం అయితే ప్యానిక్ అవుతాం. బట్ ఆ సౌండ్ అయిపోగానే మెల్లిగా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, మెల్లిగా స్టార్ట్ అయ్యి ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మెల్లిగా వెళ్ళి ఆ రన్వేలో అయితే ఫ్లైట్ని అయితే పెడతారు. వన్స్ రన్వేలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్పీడ్ అందుకుంటుంది ఫ్లైట్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే రన్వేలో ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయి మెల్లిగా టేకాఫ్ అయితే అయిపోతుంది. ఇంకా మెల్లిగా భూమి నుంచి కొంచెం మెల్లిగా పైకి వెళ్తూ ఉంటుంది. మనకి కింద అన్ని చిన్నవిగా కనబడడం ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఒకసారి ఎప్పుడైనా మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్లైట్ జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మెల్లిగా టేకాఫ్ అయిపోయింది. మొత్తం చెన్నై మొత్తం కింద కనిపిస్తుంది. మనకి ఫ్లైట్లో లైవ్ జీపీఎస్ ట్రాక్ అయితే ఉంటుంది. మన ముందు టీవీలో అయితే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు ఎక్కడుంది అనేది ఖచ్చితంగా అయితే చూడొచ్చు మనం. అది ఇప్పుడు మీరు చూసారు కదా, కరెక్ట్ చెన్నై నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ హైదరాబాద్ అవి బెంగళూరు సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి నేరుగా అయితే దుబాయ్కి వెళ్తుంది. ఇది కావాలంటే మీరు లైవ్ ట్రాక్లో అయితే కూడా చూసుకోవచ్చు ఫ్లైట్లో ఉన్నప్పుడు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనం ఎక్కడ ఉన్నామో అని చూసుకునేదానికి. మనకి ఫ్లైట్లో హెల్ప్ చేసేదానికి ఎయిర్ హోస్టెస్ అయితే తిరుగుతూనే ఉంటారండి. మనకి ఏదైనా జ్యూసెస్ కావాలన్నా కూడా, ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు డెఫినెట్గా అయితే కన్సిడర్ చేస్తారు అండ్ వాళ్ళైతే అటెండ్ అవుతారు. ఇప్పుడు అయితే మనకి ఎయిర్ హోస్టెస్ ఫుడ్ పెట్టేదానికి అయితే వచ్చింది. ఈ ఫ్లైట్లో ఏమంటే మన ముందు సీట్కే మనకి తినేదానికి ఒక ప్లేట్ లాగైతే ఉంటుంది. ఆ ప్లేట్లోనే మనం అన్నీ పెట్టుకొని తినేయచ్చు. నాకైతే ఇవి బాగా నచ్చింది. సో మంచి ఫుడ్ అయితే పెట్టారు. ఆ ఫుడ్ తినేసి ఆ ముందరుండే టీవీలో ఏదైనా సినిమా పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేసుకుంటా అలా విండోలో కింద చూస్తా హ్యాపీగా అయితే ఆల్మోస్ట్ దుబాయ్ దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను. సో ఇది ఏరియల్ వ్యూ ఆఫ్ దుబాయ్. చూడండి ఎంత అందంగా ఉందో పైనుంచి చూస్తా అంటే. సో దుబాయ్లో అయితే ల్యాండ్ అయిపోయాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి. ఇక్కడ యాక్చువల్గా చాలా గేట్స్ ఉంటాయి. మనకి ఇలా కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు ఓన్లీ ఈ ఇమిగ్రేషన్ నేను 4 చెక్స్ అయితే చెప్పాను కదా, అవన్నీ ఈ కనెక్టింగ్ ఫ్లైట్లో మధ్యలో ఉండే ఫ్లైట్లో అయితే ఉండదండి. ఇక్కడ ఓన్లీ మనకి సెక్యూరిటీ చెక్ మాత్రం ఉంటుంది. సెక్యూరిటీ చెక్ అవ్వగానే మనకి ఆల్రెడీ ఇచ్చిన బోర్డింగ్ పాస్లో, నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఇచ్చారని చెప్పారు కదా, ఆ బోర్డింగ్ పాస్లో ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్స్ కాబట్టి 2 బోర్డింగ్ పాస్లు ఇస్తారు. ఒకటి చెన్నై టు దుబాయ్ అండ్ రెండో దుబాయ్ టు ఆమ్స్టర్డామ్. ఆ దుబాయ్ టు ఆమ్స్టర్డామ్లోనే ఏ గేట్లో వెళ్ళాలి అని చెప్పి ఆల్రెడీ ఆ బోర్డింగ్ పాస్లోనే ఉంటుంది. ఆ గేట్ చూసుకొని, గేట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ అండి, ఆ గేట్ చూసుకొని నేరుగా అక్కడికి వెళ్ళిపోవడమే. సో దుబాయ్లో నా ఫ్లైట్కి వచ్చి 10th ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ 10th గేట్ అనమాట. అది చూసుకొని మెల్లిగా ఫైనల్గా అక్కడికైతే నేను చేరుకున్నాను. దుబాయ్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. దుబాయ్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ వెళ్ళడానికి లోపలే మెట్రో ట్రైన్స్, బస్సెస్ అన్నీ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్టే. సో మనం ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకొని, అక్కడికి మెట్రో వెళ్తుందో బస్సు వెళ్తుందో చూసుకొని అది వెళ్ళిపోవడమే. నేను ఫైనల్గా ఆమ్స్టర్డామ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. లక్కీగా నేను ఆమ్స్టర్డామ్ ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ టికెట్ అయితే బుక్ చేసుకుని ఉన్నాను.
ఇంతకుముందు చెన్నై టు దుబాయ్ కంప్లీట్గా ఫస్ట్ ఎకనామీలో వచ్చారు కదా, ఫుల్ కాళ్ళు అయితే పట్టేశాయి. ఇక్కడైతే ఫ్రీగా ఉంది, ఫస్ట్ క్లాస్లో హ్యాపీగా పడుకొని, ఆ సీటే బెడ్ లాగా అయిపోతుంది, హ్యాపీగా పడుకొని అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. పొద్దున్నే లేచి వాళ్ళు మనకి టిఫిన్ అయితే ఇచ్చారు. టిఫిన్ అయితే తినేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాను ఆమ్స్టర్డాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్టు. సో ల్యాండ్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఇంకా ప్లాట్ఫామ్ మీద అక్కడ గేట్ దగ్గర అయితే వాళ్ళు మనల్ని వదిలేస్తారు. అది ఇది తీసుకున్న మనం వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ రెండు ఉంటాయండి. ఒకటి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి ఇమిగ్రేషన్ చెక్ అయితే జరుగుతుంది. అంటే ఎందుకు వచ్చావు అని చెప్పి అక్కడ ఎన్ఎల్ వాళ్ళు, ఐ మీన్ నెదర్లాండ్స్ వాళ్ళు మనల్ని అడుగుతారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ వర్క్ మీద వచ్చారు అని చెప్పి. సో మనం ఎందుకు వచ్చామో జెన్యున్గా చెప్పేస్తే నో ప్రాబ్లం. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఇంకా వాళ్ళు డాక్యుమెంట్స్ అవి మళ్ళీ రెఫర్ చేస్తారు. దాని తర్వాత మనం చెక్ ఇన్ బ్యాగ్ చెన్నైలో అయితే వదిలేసాం కదా, సో అది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. అది ఎలా కలెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను రండి. సో వన్స్ ఇమిగ్రేషన్ అయ్యి బయటికి రాగానే ఇలా బెల్ట్స్ అయితే తిరుగుతూ ఉంటుంది మనం ఎగ్జిట్ అవ్వడానికి ముందు. అండ్ ఇక్కడైతే మనకైతే డిస్ప్లేలో ఉంటుంది మన ఫ్లైట్ నెంబరు, ఆ ఫ్లైట్ నెంబరు అండ్ ఏ బెల్ట్లో అయితే ఆ లగేజ్ తిరుగుతూ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ మన ఫ్లైట్ నెంబర్ చూసుకొని ఆ బెల్ట్ నెంబర్ చూసుకొని ఇక్కడ మనకైతే ఈ క్యారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవి తీసుకొని నేరుగా ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళామంటే మన బ్యాగ్ అయితే కలెక్ట్ చేసేసుకోవచ్చు. నేను చెన్నైలో ఇచ్చిన బ్యాగ్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసేసుకున్నా. సో వన్స్ బయటికి రాగానే ఇక్కడ ఫుల్ ట్యాక్సీస్ వాళ్ళందరూ ఉంటారండి. మన బస్ స్టాండ్లో, ఇండియాలో బస్ స్టాండ్లో బయటికి రాగానే ఆటో 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 అని అరిచినట్టు ఇక్కడ ట్యాక్సీ 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 అని అరుస్తూనే ఉంటారు. సో నేనైతే ఒక ట్యాక్సీ సెలెక్ట్ చేసుకున్నా, ఈ గుండు బాస్ అన్న. ఈ గుండన్న అయితే ఫుల్ వైబ్లో ఉన్నాడు. మన నువ్వేలో ఐఎమ్ వెరీ సారీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ని ఇక్కడ ఇంగ్లీష్లో వీళ్ళది ఈ సాంగే కోటి గారు అక్కడ ఇన్స్పైర్ అయి కొట్టారనుకుంటా. ఫుల్ ఆ సాంగ్ పెట్టుకొని మంచి వైబ్తో నన్ను నా డెస్టినేషన్కి అయితే చేర్చేశారు. నేను ఫైనల్గా సేఫ్గా నా డెస్టినేషన్కి అయితే వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా కొంచెం బయట తిరిగేదానికి అయితే వెళ్ళాను. ఏవేవైతే ఎక్కడైతే తిరిగానో ఈ ఆమ్స్టర్డామ్ ఊర్లో ఏవేవైతే చూశానో అది అందంగా అయితే వీడియోస్ అయితే తీశాను. ఆ వీడియోస్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో నేను పెడుతూ ఉంటాను. సో అవన్నీ చూడాలంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.